ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే నిధులు కావచ్చు, లేదనుకుంటే సంక్షేమ పథకాలు కావచ్చు, లేదనుకుంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క కేంద్రం ముక్కుపిండి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడుకి దిట్ట, ఆయనకి ఆయనే సాటి. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ సాన్నిధ్య సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో ఒక రకమైనటువంటి రేప ఉంటుంది కాబట్టి వాటిని ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏవైతే వాటాలు ఉంటాయో దానికి మించి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు డే 1 నుంచి కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. దాంట్లో సక్సెస్ అవుతూనే వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో విరోధం పెంచుకోవడం కానీ, లేదనుకుంటే కేంద్రం పట్ల విమర్శలు చేసేటటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితంలో లేదు. సో ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఆబ్వియస్లీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ యొక్క లాజిక్ని ఆయన ఇప్పుడు మిస్ అవ్వకుండా దాన్ని అలాగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే విభజిత రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వేరైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదనుకుంటే అభివృద్ధి విధానం కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, అనేక విధాలుగా అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పటికీ కూడా సో దాన్ని ఫైనాన్షియల్ గా ఒక స్టేబుల్ గా ఉంచేటువంటి ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా పాత్ర వహిస్తూ అటు కేంద్రంతో సాన్నిధ్య సంబంధం కొనసాగిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో విశాఖపట్నంకి వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేదనుకుంటే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ ఆయన ఉన్నటువంటి సంబంధాలు, ఆయనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో ఉన్నటువంటి మంచి వాతావరణం నేపథ్యంలో ఆయన కూడా అమరావతిలో కావచ్చు, ఇటు విశాఖపట్నం ఏదైతే ఐటీ పరంగా డెవలప్ చేయాలనుకున్నారో దాన్ని కూడా డెవలప్ చేసేందుకు కూడా ఆయన చాలా సాయశక్తుల ప్రయత్నం చేస్తూ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే టాటా కావచ్చు, లేదంటే ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇట్లాంటి ఏదైతే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలో ఐటీలో ప్రముఖంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా విశాఖపట్నానికి తీసుకొచ్చి ఆయనంతో కృషి చేస్తున్నారు ఆయన వేలు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కూడా దానికి ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం, ఏ విధంగా మనం దీన్ని డెవలప్ చేయగలం అనే ఆలోచనలో భాగంగా ఒకవైపు నిధులతో పాటుగా ఒకవైపు కంపెనీలు లేదనుకున్న ఇండస్ట్రీలతో పాటుగా బ్యాంకులను కూడా రాష్ట్రంలో నెలకొల్పాలి. ఏదైతే ప్రధానంగా స్టేట్ బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, లేదనుకుంటే ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంకులన్నింటినీ కూడా ప్రధాన కార్యాలయాలు రాజధాని ప్రాంతంలో ఉంటే కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని డెవలప్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో ఇటీవల కేంద్రంతో చర్చలు జరిపి అమరావతి కేంద్రంగా బ్యాంకు యొక్క కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర రాజధానిలో అమరావతిలో నిర్మించాలన్న కాన్సెప్ట్తో నిన్న ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆమెతో కలిసి రాష్ట్ర మంత్రులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కొన్ని సంస్థలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం, కేంద్ర కార్యాలయం, అలాగే ఎల్ఐసి బీమా సంస్థలకు సంబంధించిన కొన్ని బీమా సంస్థలు, అలాగే అందులో ప్రధానంగా ఎల్ఐసి కావచ్చు, లేదనుకుంటే ఇతర బ్యాంకులు కూడా వాటన్నింటినీ కూడా ప్రధాన కేంద్ర కార్యాలయాలు అమరావతిలో నిర్మించాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్తో వీళ్ళందరూ కూడా శంకుస్థాపన చేశారు. దానికి ముఖ్య అతిథిగా కేంద్రం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి శంకుస్థాపన చేశారు. సో వీటన్నిటిని కూడా ప్రతిపక్షాలు కావచ్చు, లేదనుకుంటే వామపక్షాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక అభివృద్ధి దిశలో ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి, ఫైనాన్షియల్ గా మనకి డెవలప్ అవ్వాలి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అనేటువంటి కాన్సెప్ట్ తో వీటన్నిటికీ చర్యలు చేపడుతున్నారు. ఇది ఒక విధంగా మంచి ఇందులో చెడు జరిగేటువంటి ఛాన్స్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే బ్యాంకులు రావడం పట్ల ఆ ప్రమిసెస్ లో కావచ్చు, ఆ సువిధ ప్రాంతాల్లో కొంత డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి నిధులు కావచ్చు, లేదనుకుంటే సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సినటువంటి లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా తలసరి ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్తోనే ఈరోజు ఏదైతే 40 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందు దూరదృష్టితో ఆయన యొక్క అభివృద్ధిని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాని పట్ల కూడా రాజకీయం చేసి, లేదనుకుంటే ప్రధానంగా వైసీపీ కావచ్చు, లేదనుకుంటే ఇతర పార్టీలు కావచ్చు, దాన్ని ఏదో విధంగా రాజకీయ కోణంలో వక్రీకరించి దాన్ని ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో, లేదనుకుంటే ఏదైతే బ్యాంకులు వస్తున్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ రిటర్న్ చేసేంత వరకు కూడా నిద్ర పట్టేటువంటి పరిస్థితి వైసీపీ అయితే ప్రధానంగా లేదు. ఎందుకంటే డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ విశాఖ వచ్చినప్పటి నుంచి, లేదనుకుంటే ఐటీ కంపెనీలు విశాఖపట్నం వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి ప్రీవియస్గా చూస్తే జరిగినటువంటి పాలిటిక్స్ ఏంటనేది ఒకసారి చూస్తే డేటా సెంటర్ వల్ల వచ్చే లాభం కంటే నష్టాలు చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ. ఎందుకంటే డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏమీ లేదు, డెవలప్ సెంటర్ వస్తేనే బాగుంటుంది, కానీ డేటా సెంటర్ వల్ల కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు కలగవు. దానివల్ల కొన్ని లక్షల యూనిట్లు లేదా లక్షల వాట్స్ పవర్ కన్సంప్షన్ ఉంటుంది, లేదా వాటర్ రిసోర్స్ దెబ్బతింటుంది, లేదనుకుంటే పెట్టుబడిదారులకే లాభం చేకూరుతుంది అనేటువంటి కామెంట్స్ గతంలో వైసీపీ చేసింది. అలాగే ఏదైతే విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి ఐటీ సెజ్లో కొన్ని ప్రముఖ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ కావచ్చు, విప్రో కావచ్చు, లేదనుకుంటే ఇతర కంపెనీలు వాటన్నిటిని కూడా తెస్తే అవి కంపెనీలు కాదు, వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్గా పెట్టుకున్నారు, ఒక కాల్ సెంటర్గా పెట్టుకున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా చేసింది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ కోణంలోనే ఆలోచిస్తూ నెగిటివ్గానే
ప్రజలకు ఏదో ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే వైసీపీ పార్టీ ప్రధాన ధ్యేయంగానే పెట్టుకుందని మనం చెప్పుకోవాలి. సో ఇప్పటివరకు అయితే మాత్రం ఎందుకంటే నిన్నే కొన్ని బ్యాంకులకి కేంద్రకాల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కాబట్టి మరి దాని పట్ల వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, దాన్ని ఏ విధమైనటువంటి రాజకీయ కోణంలో చూపిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని కూడా రాజకీయం చేయాలి. ఎందుకంటే వీళ్ళు శవ రాజకీయాలు చేశారు, లేదనుకుంటే రోడ్డు ప్రమాదాలు రాజకీయాలు చేశారు, లేదనుకుంటే రాష్ట్రానికి వచ్చినటువంటి ఇండస్ట్రీలని రాజకీయం చేస్తారు. రీసెంట్గా జరిగినటువంటి విశాఖ కేంద్రంగా జరిగినటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో సిఐ సమ్మిట్ని కూడా రాజకీయం చేసి లాస్ట్కి చాగంటి కోటేశ్వరరావు ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ప్రవచనకర్త, ఆయన చెప్పినటువంటి విషయాలను కూడా చంద్రబాబు నాయుడుకి అనయించి వాటిని వక్రీకరించి దాన్ని కూడా రాజకీయం చేయలేనటువంటి ఈ వైసీపీ ఇప్పుడు అమరావతి కేంద్రంగా ప్రారంభించినట్టు శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క ఆర్థిక ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, బ్యాంకులు లేదనుకోండి బీమా సంస్థలు, వీటి పట్ల వాళ్ళ రాజకీయం ఎట్లా ఉంటుందో అనేది కూడా మనం వేచి చూడాలి.